హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఉద్యోగులకు అతి ముఖ్య గమనిక ఓటు వేసే విధానంలో మార్పులండి. సో పోస్టల్ బ్యాలెట్ ఇక్కడ నుండి పోస్టులో అయితే రాదు, పోస్టులు పంపించడానికి కూడా అవ్వదు. సో ఎలా చేయాలి, పోస్టల్ బ్యాలెట్ను ఎలా ఉపయోగించుకోవాలని పూర్తి ఇన్ఫర్మేషన్ సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. మనకు తెలిసిందండి, మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది జరగనుంది. సో వయోవృద్ధులు, దివ్యాంగులు, ఎన్నికల సిబ్బందికి అవకాశం అయితే ఇచ్చింది. 6 రోజుల పాటు కొనసాగుతుందండి ఈ ప్రక్రియ అనేది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ ఇప్పుడు వచ్చే నెల 3వ తేదీ నుంచి అయితే ప్రారంభించేందుకు ఈ విధంగా అధికారులు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగస్వాములు అయ్యే ఉద్యోగులు, కేంద్ర సర్వీసుల్లో పనిచేసే సిబ్బంది, దివ్యాంగులు, 85 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అయితే కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు ఇచ్చిన సంగతి తెలిసిందే. సో ఈ అవకాశాన్ని ఎంచుకున్న దివ్యాంగులు, వయోవృద్ధులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్గా అయితే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచి అయితే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు 2వ దఫా శిక్షణ ఏర్పాటైతే చేసే ఫెసిలిటీ అయితే ఉంటుందండి. సో కేంద్రంలో ఓటు వేసే అధికారులకు అధికారులు అయితే ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. సో మే 3న ఈ ప్రక్రియ ప్రారంభించాలని అయితే అధికారులు నిర్ణయించారు. 8వ తేదీ లోపల అయితే పూర్తి చేయాల్సి ఉంది. సాధారణ పోలింగ్ తేదీ కన్నా అయితే 4 రోజులు ముందుగానే ఇది పూర్తి చేయాలని అయితే ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి పోస్టల్ బ్యాలెట్ ముద్రణ మొదలుపెట్టి వచ్చే నెల 2వ తేదీ లోపల అయితే పూర్తి చేయనున్నారు. సో ఈవీఎం యంత్రాలపైన అయితే ఉంచే బ్యాలెట్ పత్రాలను అయితే హైదరాబాద్లోనే ముద్రించాలని అయితే అధికారులు నిర్ణయించారు. సో పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఆయా జిల్లాలను ముద్రించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 13 లక్షల పత్రాల ముద్రణ అయితే పూర్తయింది. లోక్సభ ఎన్నికలకు సుమారుగా 13 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ముద్రించాలని అయితే అధికారులు నిర్ణయించారు. సో 80 సంవత్సరాలు దాటిన వారు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారుగా 4.5 అంటే 4.5 లక్షలు ఉన్నట్టు అంచనా. సో దివ్యాంగ ఓటర్లు సుమారుగా 5 లక్షలు అయితే ఉంటారని నమోదయ్యారండి. సో ఎన్నికల విధుల్లో సుమారుగా 2.6 లక్షల ఉద్యోగులు భాగస్వాములు కానున్నారు. రాష్ట్రానికి చెందిన 15,000 మందికి పైగా సిబ్బంది దేశంలో వివిధ ప్రాంతాల్లో అయితే విధులు నిర్వహిస్తున్నారు. మరి వారందరికీ కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ పంపుతారండి. సో పోస్టల్ బ్యాలెట్ కోసం దివ్యాంగులు, వయోవృద్ధులు 12D ఫామ్ అయితే నింపి రిటర్నింగ్ అధికారులకు అయితే అందజేయాల్సి ఉంటుంది.